రేపు జరగబోయే ఎన్నికల కోడ్ అనంతరం ఎన్నికల లెక్కింపు తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్లో అనేక బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరియు దీనికి సంబంధించి ఇక్కడున్న అర్బన్ కావచ్చు, రూరల్ కావచ్చు, బదిలీ కాకూడదు, ఇక్కడ బదిలీలకు సంబంధించి బదిలీలను ఆపివేయాలని చెప్పి కూడా ఈరోజు భారతీయ నవజీవన్ పార్టీ వ్యవస్థాపకుడు బండి శ్రీనివాస్ చెప్తున్నారు. ఆ వివరాలు ఏంటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, అది ఏంటి, ఎన్ని బదిలీలు జరుగుతున్నాయి సంబంధించిన సమాచారం ఏంటి? కరీంనగర్ అర్బన్ మండలం, కరీంనగర్ రూరల్ మండలం, కొత్తపల్లి రూరల్ మండలాలకు సంబంధించి కరీంనగర్ రెవెన్యూ డివిజన్ అధికారి పరిధిలో పనిచేస్తున్నటువంటి అధికారులను బదిలీ చేయనున్నారు అనే ఒక వార్త ప్రజల్లో వినబడుతుంది. కాబట్టి దాని మీద మేము వెంటనే స్పందించాము. ఎందుకంటే ఈ పార్లమెంటు ఎన్నికల దృష్టిలో పెట్టుకొని, అప్పుడు ఉన్నటువంటి శాసనసభ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని కొంతమంది అధికారులను ఈ రెవెన్యూ తహసీల్దార్ ఆఫీసులకు వారు బదిలీ మీద రావడం జరిగింది. అప్పటి నుంచి వారు ప్రజా సమస్యల మీద వెంటనే స్పందిస్తూ అవినీతికి ఆస్కారం లేకుండా వాళ్ళు సేవలు అందిస్తున్నారు. కాబట్టి ఆ విషయమై మేము ప్రజల నుంచి వివరాలు సేకరించిన తర్వాత, వారి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత ఇటువంటి నిక్కచ్చిగా నిజాయితీగా పనిచేసేటటువంటి అధికారులను బదిలీలను ఆపాలనే ఉద్దేశంతో కరీంనగర్ జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి గారికి ఈరోజు మేము వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయితే గతంలో కరీంనగర్ అర్బన్ మండలంలో పనిచేసినటువంటి కనకయ్య గారు, అదేవిధంగా ప్రస్తుతం డిఏఓగా పనిచేస్తున్నటువంటి గడ్డం సుధాకర్ గారు అర్బను తహసీల్దార్గా పనిచేసిన కాలంలో వాళ్ళు ఆ పదవికి వన్నె తెచ్చిండ్రు. ప్రజలతో మమేకమై వారు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ వారి సేవలు అందించిండ్రు. అటువంటి తరుణంలో వారు బదిలీపై వెళ్ళడంతో ఆ తర్వాత వచ్చినటువంటి ఉయ్యాల రమేష్ గారు వారు 90% వారు ఆ పదవికి వన్నె తెచ్చిన క్రమంలో వారు కూడా వెళ్ళిపోవడం జరిగింది. వారి తర్వాత ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సమయంలో వచ్చినటువంటి శ్రీ ముద్దసాని రమేష్ గారు కూడా వారు ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా ఇంత పెద్ద అర్బను కార్యాలయంలో వారి విశిష్టమైన సేవలను అందిస్తూ ఎప్పటికప్పుడు అధికారులను, కింది స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేస్తూ ముందుకెళ్తున్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వారు ఎన్నికలు సజావుగా జరగడానికి కూడా సహకరించడం జరిగింది. కాబట్టి నిక్కచ్చిగా నిజాయితీగా పనిచేసేటటువంటి అధికారి కరీంనగర్ మండలానికి అవసరం. కాబట్టి వారిని బదిలీ చేయొద్దని, అదేవిధంగా కరీంనగర్ రూరల్ మండలంలో ఉన్నటువంటి శ్రీ కొనకంటి నవీన్ గారు కూడా వారి విశేషమైన సేవలను అందిస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో 2023లో, అదేవిధంగా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వారు సేవలు అందించారు. వారు ప్రజలతో మమేకమైపోయినారు. ప్రజలతో కలిసిపోయి వాళ్ళు కింది స్థాయి సిబ్బంది కొరత ఉన్నా కూడా వారితో మమేకమై ప్రజా సమస్యల మీద నిరంతరం వెంటనే స్పందిస్తూ పెండింగ్ ఫైళ్లను సత్వరమే పరిష్కరించే దిశగా ముందుకెళ్తూ వారు ప్రజలతో సత్సంబంధాలు చేస్తూ ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా అవినీతి రహిత కార్యాలయంగా కరీంనగర్ రూరల్ మండలాన్ని తీర్చిదిద్దారు. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి నారాయణ గారు ఇక్కడ ఎంఆర్ఓగా పనిచేసినటువంటి సందర్భంలో ఈ కరీంనగర్ రూరల్ మండలం అవినీతిమయమైందని చెప్పచ్చు. 100% అవినీతిమయమైంది. దాని తర్వాత దాన్ని గాడిలో పెట్టేసి వారు సక్రమమైన పరిపాలన అందిస్తున్నారు. అదేవిధంగా కరీంనగర్ కొత్తపల్లి రూరల్ మండలం అప్పుడు గతంలో పనిచేసినటువంటి చిల్లా శ్రీనివాస్ గారు అవినీతి అక్రమాలకు పాల్పడిన సందర్భంలో ఆ తర్వాత వచ్చినటువంటి వెంకటరెడ్డి గారు ఎంఆర్ఓగా సక్రమంగా విధులు నిర్వర్తిస్తూ అవినీతికి ఆస్కారం లేకుండా గాడిలో అధికార యంత్రాంగాన్ని గాడి తప్పకుండా చేసేసి వారు వెంటనే చర్యలు చేపట్టుతున్న సందర్భంలో వారి బదిలీ అనేది జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి రాజేష్ గారు కూడా ఇప్పుడు ప్రస్తుతం వారు శాసనసభ ఎన్నికలు 2023, ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వారు విధులు నిర్వర్తించారు. వారు కూడా ప్రజలతోని ఒక కుటుంబ సభ్యునిగా వాళ్ళతో మమేకమై ప్రతి సమస్య మీద వెంటనే స్పందిస్తూ సానుకూలంగా వ్యవహరిస్తూ అవినీతి అక్రమాలకు ఆస్కారం లేకుండా, అదేవిధంగా భూ కబ్జాకు సంబంధించినటువంటి సమస్యల మీద వారు నిరంతరం పోరాటం చేస్తూ గతంలో ఉన్నటువంటి విఆర్ఏ వ్యవస్థను కూడా వారు నిర్వీర్యం చేసినటువంటి సందర్భంలో సిబ్బంది కొరత ఉన్నా కూడా వారు వెంటనే స్పందిస్తూ వారు అది అక్కడ ఉన్నటువంటి సిబ్బంది సహకారంతో
ప్రభుత్వ భూములు అన్యక్రాంతంగా కాకుండా చూస్తున్నారు. కాబట్టి ఈ 3 మండలాలలో గతంలో అనంటే దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏ రకంగానైతే ఈ 3 మండలాలలో పనిచేసిండ్రో, ఒక అధికారి తహసీల్దార్గా ఉండి ఈ 3 మండలాలలో ఉన్నటువంటి ఎంఆర్ఓలు ఒకే సందర్భంలో ఒకే సారూప్యం గలటువంటి భావాజాలం కలిగినటువంటి వ్యక్తులు, అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు రావడం ఈ 3 మండలాల ప్రజలు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం. కాబట్టి వీరు వదిలేలను వెంటనే ఆపాలనే ఉద్దేశంతో, నిజాయితీగా నిక్కచ్చిగా వ్యవహరిస్తున్న అధికారులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో మేము భారతీయ నవజీవన్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఈ కరీంనగర్ నియోజకవర్గంలో 2023, 2018 శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కాబట్టి ఈ ప్రజలందరి తరపున నేను కోరుతున్నాను, ఈ 3 మండలాలలో విశేషమైన వీరి సేవలను, విశిష్టమైన సేవలను వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది. కాబట్టి ఇటువంటి అధికారులను బదిలీ చేయకుండా వెంటనే చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ గారికి మేము విన్నవిస్తున్నాం. అదేవిధంగా CCLA గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడి గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది విషయం. ఇక్కడ ఏదైతే రేపు కౌంటింగ్ జరిగిన అనంతరం అనేక బదిలీలు జరుగుతున్నాయన్న నేపథ్యంలో నేడు భారతీయ నవజీవన్ పార్టీ వ్యవస్థాపకులు బండి శ్రీనివాస్ చెప్పారు ఇందాక, అది జిల్లా కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఏదైతే నిక్కచ్చిగా ప్రజల సమస్యలపై నిరంతరం స్పందించే అధికారులను బదిలీ చేయకుండా ఇక్కడే తన ఉన్న స్థానంలోనే ఉంచాలని చెప్పి చెప్తున్న వారి మాటలు విన్నాం. చూస్తూనే ఉండండి. కెమెరామెన్ శ్రవణ్తో మీ తిరుపతి వాసాల.